చదువుకోవాలని ఉన్న తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ కుత్బులాపూర్కు చెందిన హరిణి లాయర్ గారు ఉన్నారు సార్. చెప్పండి, అసలు ఏమని పిటిషన్ సార్? మెయిన్ ప్రేయర్ ఏంటి సార్? నిన్న ఈ బాలిక గాజుల రామారాములో నివాసం ఉండే బాలిక డిగ్రీ 3వ సంవత్సరం చదువుతున్నది. ఈమెకి ఇష్టం లేని పెళ్లి పెద్దవాళ్ళు కుదిర్చి జూలై 31, 2022 నాడు నిశ్చితార్థం కూడా జరిపించినారు. దాని తర్వాత పెళ్లి వచ్చి 20 తారీఖు ఆగస్టు నాడు జరపడానికి సమాయత్తమైనారు. ఈ బాలిక ఇంట్లో ఒత్తిళ్ళకి భరించలేక, అలాగే ఈమె చదువు కొనసాగించలేక, తల్లిదండ్రులను ఒప్పించుకోలేక నిన్న పారిపై హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఆశ్రయించడం జరిగినది. తదుపరి పిటిషన్లో ఆమెకి ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించాలి, అలాగే తన చదువుని కొనసాగిస్తానని చెప్పి ఈ పిటిషన్లో పేర్కొనడం జరిగినది. అది ఈనాడు విచారణకి హ్యూమన్ రైట్స్ వారు తీసుకున్నారు. అంటే తల్లిదండ్రులను ఎదిరించి బయటికి రావడం అనేది నాట్ ఏ జోక్. చాలామంది ఇలాంటి ఇష్యూస్తో చాలామంది సఫర్ అయ్యారు ఉన్నారు, చాలామంది బెండ్ అయి పెళ్లి చేసుకునేవారు ఉన్నారు. ఇలాంటి అమ్మాయి బయటికి రావడం న్యాయవాదికి ఏం చెప్తారు? మామూలుగా అయితే చట్ట ప్రకారము ఇది రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీకి సంబంధించిందండి. రాజ్యాంగంలో కూడా పొందుపరిచినది. ప్రతి ఒక్క వ్యక్తికి తన స్వేచ్ఛగా తన ఇష్ట ప్రకారం భారతదేశంలో జీవించే హక్కు ఉంది. తను కోరుకునేది 2 విషయాలు: చదువు కొనసాగించుకోవడం, తల్లిదండ్రుల నుంచి రక్షణ. ఆమె తన కాళ్ళ మీద తను నిలబడినప్పుడు ఆమె వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినట్లు లేదా తనకు ఇష్టం వచ్చినప్పుడు ఆమె పెళ్లి చేసుకుంటుంది. ఈ పిటిషన్లో రెస్పాండెంట్ ఎవరెవరిని చేర్చారు? వాళ్ళ తండ్రిని, తల్లిని. ఆ రెస్పాండెంట్ నెంబర్ 1 వాళ్ళ ఫాదర్ అండి, రెస్పాండెంట్ నెంబర్ 2 వాళ్ళ మదర్. ఈ పిటిషన్ వేసినాక వాళ్ళ తల్లిదండ్రులు అప్రోచ్ అయ్యారా? కలిసే ప్రయత్నం చేశారా? మాట్లాడారా? నిన్న హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా వాళ్ళ తల్లిదండ్రులు రావడం జరిగినది. బాలికని కూడా నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించారు. కాకపోతే ఈ బాలిక మేజర్ అయిన దానివల్ల ఈమె ఖచ్చితంగా ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదు, నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పడం జరిగినది. అందుచేత వాళ్ళ తల్లిదండ్రులు కూడా వెనుదిరిగి వెళ్ళడం జరిగినది. ఈ పిటిషన్ ఎప్పుడు విచారణ వచ్చే అవకాశం ఉంది? ఈరోజు 3 గంటలకి మధ్యాహ్నం తర్వాత, లంచ్ టైం తర్వాత తీసుకోవడం జరుగుతుందండి. చూసిన మొత్తం మీద తనకు చదువుకుంటాను, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే తను మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించాను. ఇప్పటికైనా తల్లిదండ్రులు తన కోరికను నెరవేర్చాలి. దీనిపై మానవ హక్కుల కమిషన్ ఏ విధంగా స్పందిస్తున్నది కూడా మరికొద్దిసేపట్లోనే వేచి చూడాల్సిందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ భిక్షపతితో సునీల్ టీవీ, హైదరాబాద్.